చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో కవెనెంట్ ఏ న్యూ రిలేషన్షిప్, ఒడంబడిక ఒక నూతన సంబంధము అనే అంశంపై మన సభ్యులు ప్రియులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ గారు అందించే సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ప్రార్థించుకుందాము. కృపగల దేవా, నీకే వందనాలు యేసయ్య, రక్షక, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన సంవత్సరం అంతే కూడా ప్రభా మా జీవితాలను మీరు కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి అడిగిన మమ్మల్ని నా తండ్రి ప్రభా నీ నూతనమైనటువంటి మేళ్లను ఆశీర్వాదాలను మీరు మాకు అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బైబుల్ డివోషన్ ద్వారా ఈ దినము ధ్యానించవలసినటువంటి అంశము ఒడంబడిక దినము, ఒక నూతన సంబంధం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 1 నుంచి 5 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు నిలుచును. చదవబడిన వాక్యము దేవుడు
మన వినికిడిలో దీవించును గాక. మరి పోయిన సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల్లో మనం భద్రపరిచి మన జీవితాలలో మరి యొక్క సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి మనము చేయవలసింది ఏమిటి అని అంటే, మనలో ఉన్నటువంటి చేదు అనుభవాలు తీసివేసుకొని తీపి జ్ఞాపకాలను మనము నెమరు వేసుకుంటూ నూతన సంవత్సరం అనగా 2024వ సంవత్సరంలో మనము ప్రవేశించి ఉన్నాం. కాబట్టి మనలను మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుడు ఈ దినమున మనల్ని అడుగుచున్నాడు. ఏమిటి ఆ పరిశీలన అనంటే, 2023వ సంవత్సరంలో దేవునితో మనం ఉన్నామా లేక దేవునికి దూరంగా ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే దేవుడు ఈ దినమున మనల్ని అడుగుచున్నాడు. ఏమని? దేవునికి మనము దగ్గరగా జీవించాలని మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తన 2 చేతులు చాస్తూ మనల్ని తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది మీ దేవుని సన్నిధానంకి వస్తున్నాము? ఎంతమంది మీ దేవునికి దూరంగా జీవిస్తున్నాము? ఆ పాత రోత బ్రతుకుల్నే మనం జీవిస్తున్నామా? మనలో మార్పు అనేది వస్తుందా లేదా? మనల్ని మనము పరీక్షించుకున్నాలా. ఇలాంటి సంవత్సరములు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దేవుడు అడిగేది ఏంటంటే మార్పు. మనలో మార్పు అనేది రావాలని దేవుడి దినమున కోరుచున్నాడు. ప్రియ సంగమ, ఈ నూతన సంవత్సరములో ఫలభరితమైనటువంటి జీవితంగా ఫలించాలని, మనము ఫలించే కొమ్మలుగా మనం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆదికాండము 12వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో చూసినట్టయితే అబ్రహాము దేవుడు చూపించినటువంటి దేశానికి వెళ్ళి ఉన్నాడు. ఏ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వెంటనే నీవు ఇక్కడి నుంచి అందరిని వదిలిపెట్టి వెళ్ళు అనగానే తన కుటుంబాన్ని అందరిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళినట్టు అబ్రహాం వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవునికి దగ్గరగా జీవించినటువంటి మరి కుమారుడు. మరి దేవుడు ఆయనను ఫలించే కొమ్మగా చేసినాడు, దీవించినాడు, ఆశీర్వదించినాడు. మరి అబ్రహాం జీవితంలో 7 దీవెనలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము మరి 2, 3 వచనాలు చూసినట్టయితే, నిన్ను గొప్ప జనగమా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామము గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు, నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని నేను దూషించేదను, సమస్త దేశములు నీయందు ఆశీర్వదింపబడునని దేవుడు అబ్రహాముతో ఇక్కడ సెలవిచ్చినట్టు మనము చూడగలుగుతున్నాం. మరి మనము కూడా దేవుణ్ణి సంబంధం కలిగి మనము జీవించినట్లయితే మనకు కూడా అబ్రహాం కలిగినటువంటి ఆశీర్వాదాలు మనకు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దేవునికి మనము దూరంగా జీవించినట్లయితే ఇలాంటి ఆశీర్వాదాలను మనము పొందుకోలేకపోతాం. దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ కూడా సాధించలేము. యోహాను సువార్తలు అంటారు కదా, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా భయంకరమైనటువంటి దినాలలో మనము ముందుకు సాగుతుంటున్నాం. కాబట్టి దేవుని అనునిత్యము మనము ప్రార్థిస్తూ దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తూ దేవునితో ఫలించే బిడ్డలంగా ఆశీర్వదించే బిడ్డలంగా ఉండాలని ఈ దినమున కోరుచున్నాడు. మరి అంజూరపు చెట్టు ఫలాలను చూసినట్టయితే ఆ చెట్టు చూడడానికి అందంగా ఉన్నది కానీ దానికి ఫలాలు లేవు. మరి దేవుడు పరలోకపు తండ్రి ద్వారా మనకు యజమానుడుగా ఉండి మనల్ని తన తండ్రికి సమాధానం చెప్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరము కూడా క్షమించండి, వారిలో మార్పు కలుగుతుంది అని దేవుడు మన ద్వారా తండ్రికి రిక్వెస్ట్ చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి నరికి ఆ చెట్టు ఫలింపనటువంటి చెట్టు ఏం చేయమన్నాడు? నరికి అగ్నిలో పారవేయమన్నాడు. కానీ దేవుడు మన ద్వారా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తండ్రితో బ్రతిమాలుకుంటూ మరి 1 సంవత్సరం మనకు సమయాన్ని ఇస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనం ఒకవేళ దేవునికి మరి సరైనటువంటి జీవితంలో మనం జీవించనట్టయితే మరి దేవుడు మన ఫలాలుగా వెతకడానికి వచ్చినప్పుడు మనలో ఎలాంటి ఫలింపని ఫలాలు మనలో ఉన్నట్టయితే దేవునికి కోపం వచ్చి ఏమవుతుందట? నిరాశ, నిస్పృహ, కోపము, ఆశయము కలిగినందున నరికివేయమని తోటమాలితో చెప్పినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒక యజమానునికి మనము ఆయనకి ఇష్టమైనటువంటి పనులు మనం చేస్తేనే సంతోషిస్తాడు.
వ్యతిరేకమైనటువంటి పనులు చేసినట్టయితే మన మీద చాలా కోపం అనేది మరి చాలా అసహ్యం అనేది మన మీద వేసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి దేవుడు మనల్ని చూసి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని బ్రతిమాలినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటుండు? అప్పుడు తోటమాలి యజమానితో, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి రాళ్లను ఏరి నీరు పెట్టి ఎరువు వేసేదను, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రాధేయపడుతున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తును నమ్మినటువంటి ప్రతి బిడ్డల ద్వారా మరి తండ్రితో ప్రాధేయపడుతున్నాడు. దేవా, ఈ 2024 సంవత్సరం ఒక్క సంవత్సరము వీరికి సమయాన్ని ఇవ్వండి, వీరిలో మార్పు మరి కలుగుతుంది అని ప్రాధేయపడ్డట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి మనం చూసినట్టయితే ఈ లోకములో యేసు శరీరధారిగా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని వచ్చి మనలో ఉన్న రాళ్లను, అనగా దొంగతనము, వ్యభిచారము, విగ్రహారాధన, పగలు, కక్షలు, క్రోధములు, త్రాగుడు, అసూయలు, మోసము లాంటి అవన్నీ కూడా ఏరి పారేయడానికి దేవుడు మన మధ్యలోనికి వచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనము దేవుని జీవాత్మ అనేటటువంటి నీరును మనము చెట్టుకు పోసి మరి కృప అనేటటువంటి ఎరువు వేసినట్టయితే ప్రతి ఒక్క బిడ్డ ఆ ఫలించే చెట్టులాగా, ఫలించే వృక్షములాగా మరి 2024 సంవత్సరం అంతా కూడా దేవునిలో ఎదిగి ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. మరి అలాంటి ఫలవంతమైనటువంటి జీవితాలు మనము కూడా ఫలించుటకు దేవుని కృప మనందరికీ తోడునడై ఉండును గాక. ఆమేన్.